సో మనం ఆల్రెడీ ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ చేసాం. సో ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ చేసిన దగ్గర నుంచి చాలా మెసేజ్లు వస్తున్నాయి నాకు. సార్ పీసీబీని ఎందుకు వదిలేశారు, పీసీబీ వాళ్ళు ఏం చేశారు మీకు, తొందరగా పీసీబీ కూడా టెక్స్ట్ బుక్స్ చేయండి అని చెప్పేసి. సో దానికోసం మనం ఇవాళ ఎస్పెషల్లీ టీజీపీఎస్సి ఏపీపీఎస్సికి సంబంధించిన సిలబస్ ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎగ్జామ్కి టెక్స్ట్ బుక్ రిసోర్సెస్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఎస్పెషల్గా మెన్షన్ చేస్తున్నా అంటే, చాలా మందికి ఏడబ్ల్యూ సివిల్, ఏడబ్ల్యూ మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్కి టెక్స్ట్ బుక్స్ బాగానే తెలుస్తాయి. ఎందుకంటే మనం బీటెక్లో చదువుకుంటాము. బీటెక్లో టెక్స్ట్ బుక్స్ చదవకుండా లైబ్రరీకి వెళ్లకుండా ఎవరికి అది అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కోర్ సబ్జెక్ట్స్ దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ తెలుస్తాయి. ఇందులో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి వచ్చినప్పటికీ ఈ కాన్సెప్ట్స్, ఈ సిలబస్ ఏదైతే ఉందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ స్టూడెంట్ సివిల్ వాళ్ళకు ఒక 3 టాపిక్స్, మెకానికల్ వాళ్ళకు ఒక 3 టాపిక్స్, కెమికల్ వాళ్ళకు ఒక 2 టాపిక్స్ ఉంటాయి కామన్గా బీటెక్లో. మిగిలినవన్నీ కంప్లీట్గా జనరల్ టాపిక్స్. కానీ ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నా. కేవలం ఈ వీడియో చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీరు టాపిక్స్ సిలబస్ చూస్తే మీరు ఏమనుకుంటారంటే జనరల్ టాపిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి అనుకుంటారు. కానీ వాళ్ళు సిలబస్ ఫ్రేమ్ చేసిన పద్ధతి ఏంటంటే ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ దట్ జనరల్ స్టడీస్. ఎందుకంటే ఇవే టాపిక్స్ ఆల్రెడీ పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఉన్నాయి. మళ్ళీ పేపర్ 2లో ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారంటే ఒక ఇంజనీర్గా మనం ఆ సిలబస్ని ఎలా చూస్తున్నాము అంటే, మనం జనరల్ స్టడీస్ సైన్స్లో ఉండే జనరల్ స్టడీస్ టాపిక్స్ కాదు. అంటే ఎకో సిస్టమ్ అనే టాపిక్ తీసుకుంటే ఒక ఇంజనీర్ పర్స్పెక్టివ్లో ఎకో సిస్టమ్ ఎలా ఉంటుంది, బయోడైవర్సిటీ, అలాగే పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీర్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది. ఇంజనీర్ ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేస్తాడు? పొల్యూషన్ ఎలా ఆపాలి, రానివ్వకుండా ట్రీట్ చేయడానికి కావాల్సిన డివైజెస్ ఏంటి, ఆ డివైజెస్ ఏ పొల్యూటెంట్కి ఏది ఉపయోగించాలి, అటువంటివి ఇంజనీర్కి సంబంధించి అంటే డిజైన్, కన్స్ట్రక్షన్, ప్రాసెసింగ్, ఎనాలిసిస్. ఈ జనరల్ స్టడీస్ టాపిక్లో కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు జనరల్ స్టడీస్ ఆల్రెడీ మీరు చదువుతారు, ఎకాలజీ, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, సస్టైనబిలిటీ, న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ పేపర్ 1 కోసం మీరు చదువుతారు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేసి పేపర్ 2కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అటువంటి ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్న టెక్స్ట్ బుక్స్ ఏంటి, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్న టెక్స్ట్ బుక్స్ ఏంటి, ఏ రిఫరెన్స్ బాగుంటుంది, ఏది బాగోదు, దేని ప్రకారం మీకు ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ప్రతి విషయము వీడియోలో డీటెయిల్ మాట్లాడతాను నేను. సో వీడియో ఎండ్ దాకా చూడండి, లైక్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, అందరు వీడియోస్ చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మనకి ఉన్న సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. మీరు వీడియో చూడటంతో పాటు సబ్స్క్రైబ్ చేయండి. చలో, సో గ్రీన్ బ్యాచ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నేను మాట్లాడతాను, టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడతాను. ఒక్క నిమిషం. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, గ్రీన్ బ్యాచ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్కి మేము లాంచ్ చేస్తున్నాము. మాకు అంటే ఇప్పుడు చాలా కొత్తగా చాలా మంది బ్యాచ్లు స్టార్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ కోసం. మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఒక్క నిమిషంలో చెప్పేస్తాం మీకు. ఇందాక నేను చెప్పిన ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూ సబ్జెక్ట్ని ఒక ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయి ఉన్నారో, కొన్ని సంవత్సరాల నుంచి ఆ సబ్జెక్ట్ చెప్తున్నారో, అంటే ఇప్పటికిప్పుడు కొత్తగా నేర్చుకొని కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎవరు టీచ్ చేస్తున్నారో. సార్ ఇది ఇంజనీరింగ్లో లేదుగా, లేదు. కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్, యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్లో ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అనే దాంట్లో ఈ సిలబస్ ఉంది. వాళ్ళతోటి టీచ్ చేస్తున్నాం మేము ఇక్కడ. సో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్లో ఉన్న సిలబస్ ఎవరైతే ఇంజనీర్ పర్స్పెక్టివ్లో టీచ్ చేయగలరో వాళ్ళు ఈ బ్యాచ్లో టీచ్ చేస్తున్నారు. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ అవర్ గ్రీన్ బ్యాచ్. సో పీసీబీ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎగ్జామ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. యూ కెన్ ఎన్రోల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.
సో మీరు ఎన్రోల్ చేసుకోపోయినా పర్లేదు, బట్ మీరు చదువుకునేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకొని చదువుకోండి. నేను క్లియర్గా చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్. మీ బెనిఫిట్ కోసం మీరు చదువుకునే సబ్జెక్ట్ని ఓల్డ్ పేపర్ పక్కన పెట్టుకొని చూసుకొని పీవైక్యూస్ దాంతో కంపారిటివ్గా చేసుకొని, అలాగే చదువుతున్న ప్రతి కాన్సెప్ట్లో థింక్ లైక్ అన్ ఇంజనీర్, ఒక ఇంజనీర్గా చూడండి కాన్సెప్ట్ని. చలో, సో ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి ఎకోసిస్టమ్, న్యాచురల్ రిసోర్సెస్, బయోడైవర్సిటీ. అంటే మూడు కలిపి చెప్తున్నాం ఎక్కడ దొరుకుతాయని. ఎకోసిస్టమ్, న్యాచురల్ రిసోర్సెస్, బయోడైవర్సిటీ, మూడు చాప్టర్లు మనకి సిలబస్లో, మూడు చాప్టర్లు కలిపి ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఎరాక్ బారూచా. సో సార్ ఈ టెక్స్ట్ బుక్ మనకు ఉంది, గూగుల్లో ఉంది, పీడిఎఫ్ దొరుకుతుంది చూడండి. ఓకే, ఎన్వైరన్మెంటల్ సైన్స్ కన్నింగం అండ్ కన్నింగం, ఇది దొరకటం కష్టం. ఓన్లీ బయోడైవర్సిటీ, ఇందులోంచి బయోడైవర్సిటీకి సంబంధించిన పీడిఎఫ్ మాత్రం ఒక 50 పేజీలు ఉంటుంది బయోడైవర్సిటీ, అది మీకు దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి టెక్స్ట్ బుక్ కొనాలన్నా మీకు దొరకాలన్నా కూడా చాలా కష్టం. కాబట్టి మీరు ట్రై చేయొచ్చు, ఫ్రీ రిసోర్సెస్ మీరు ట్రై చేయొచ్చు. అలాగే పిడి శర్మ, ఈ మూడిట్లోకి నాకు అనిపించింది ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్, మన తెలుగు వాళ్ళు అర్థం చేసుకునే ఇంగ్లీష్ లాంగ్వేజ్, నార్మల్గా ఒక ఇంజనీర్, ఎవరైతే బయాలజీ తెలియని ఇంజనీర్ కూడా ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాడో ఆ లాంగ్వేజ్ మనం పిడి శర్మలో చూడొచ్చు. ఇన్ని టెక్స్ట్ బుక్స్, ఇంత ఎఫర్ట్ పెట్టి చదవటం దీనికి అవసరమా అనుకున్న వాళ్ళకి సింపుల్ లాజిక్ నేను చెప్తాను. 9th, 12th, 9th, 10th, 11th అండ్ 12th ఎన్సీఆర్టీ బయాలజీ టెక్స్ట్ బుక్స్, లేదు శంకర్ ఐఏఎస్ ఎన్వైరన్మెంట్ బుక్ దొరుకుతుంది. మొత్తం సిలబస్ డీటెయిల్డ్గా ఉంటుంది అందులో. మీరు కోటీలో అయినా చూడొచ్చు, లేదంటే ఆన్లైన్లో అయినా దొరకచ్చు, మీకు ట్రై చేయొచ్చు. సింపుల్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది శంకర్ ఐఏఎస్ ఎన్వైరన్మెంట్ బుక్. లేదు అంటే ఎన్సీఆర్టీ బయాలజీ. బెస్ట్ ఏంటంటే 2 రిసోర్సెస్ తీసుకోండి, ఒకటి ఎన్సీఆర్టీ బయాలజీ, ఇంకొకటి ఐదర్ పిడి శర్మ కానీ ఆర్ శంకర్ ఐఏఎస్ ఎన్వైరన్మెంట్ కానీ. యూ కెన్ ఈజీలీ కోప్ అప్ విత్ ద సబ్జెక్ట్ ఈజీలీ. ఇంజనీరింగ్ మెటీరియల్, యాక్చువల్గా ఇది మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళ సిలబస్. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఆర్కే బన్సల్, అందులో ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఉంటుంది. మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వి రాఘవన్, ఇంజనీరింగ్ మెటీరియల్ బై సురేంద్ర సింగ్. ఇప్పుడు బేసిక్గా సివిల్ వాళ్ళు, కెమికల్ వాళ్ళు ఈ మెటీరియల్ సైన్స్ అనేది చదవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు ఇంత పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్లు ఆర్కే బన్సల్, వి రాఘవన్, సురేంద్ర సింగ్ లాంటి పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే అసలు మీకు ఈ సబ్జెక్ట్ ఇంకో వదిలేసి మిగిలిన చదువుకుందామని ఫీల్ అవుతారు. కాబట్టి సింపుల్గా ఒక డిప్లొమా టెక్స్ట్ బుక్ తీసుకోండి, లైక్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ బై పకీరప్ప. డిప్లొమా వాళ్ళు ఉంటారు కదా పాలిటెక్నిక్, సో వాళ్ళకి పాలిటెక్నిక్ మెకానికల్లో ఇంజనీరింగ్ మెటీరియల్ మీకు 100 రూపీస్లో, 150 రూపీస్లో మీకు కోటిలో దొరుకుతుంది. సో ఆ ఇంజనీరింగ్ మెటీరియల్స్ బుక్లో ప్రతి చాప్టర్కి, డిప్లొమా బుక్లో ఏంటంటే ప్రతి చాప్టర్కి వెనకాల మీకు కొన్ని ఎంసీక్యూస్, ఆబ్జెక్టివ్స్ కూడా దొరికే ఛాన్స్ ఉంటాయి. నాకు తెలిసి కొన్ని సివిల్ టెక్స్ట్ బుక్స్లో అలా ఉన్నాయి, మరి బుక్లో ఉందో లేదో నాకు తెలియదు. కానీ బెస్ట్ సోర్స్ ఫర్ బిగినర్, ఎవరైతే సివిల్ అండ్ కెమికల్ వాళ్ళు మెటీరియల్స్ ఫస్ట్ టైం చదువుతున్నారో బిగినర్స్గా, మీరు ఆ బేసిక్స్ అవి నేర్చుకుంటే సరిపోతుంది. మెటీరియల్స్ అంతా టఫెస్ట్గా ఏం అడగట్లేదు రెండిట్లో. మళ్ళీ తెలంగాణ వాళ్ళు అంటారు మా పేపర్ చాలా హై లెవెల్లో ఉంది, రీసెర్చ్ లెవెల్లో, ఏం టెన్షన్ లేదు, మెటీరియల్స్ మాత్రం బేసిక్ లెవెల్లోనే ఇస్తున్నారు. సో కాబట్టి మీరు ఆ డిప్లొమా టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అది చూసుకొని మళ్ళీ చెప్తున్నా, చూసుకొని కొంచెం ఆన్లైన్ టెస్ట్ సిరీస్, మంచి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉన్న వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కొత్త పాయింట్స్ వస్తాయి. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నుంచి మీరు కొత్త పాయింట్స్ యాడ్ చేసుకొని, మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కొంచెం ఆప్షన్ ఎలిమినేషన్ ఈజీగా చేయగలుగుతారు. ఇప్పటికిప్పుడు సివిల్ కెమికల్ వాళ్ళు ఈ టాపిక్స్ చదవాలంటే కష్టమవుతుంది. మెకానికల్ వాళ్ళు యూ కెన్ గో అహెడ్, మీకు ఆల్రెడీ బీటెక్ నోట్స్ ఉంటుంది, లేదా ఏదైనా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు కోచింగ్ సెంటర్ మెటీరియల్ లేదా నోట్స్ ఉంటుంది. లేదు అంటే వి రాఘవన్ ఈజ్ బెస్ట్ సోర్స్, యూ కెన్ గో అహెడ్. దెన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, అందరికీ కామన్ సిలబస్ ఇది. సివిల్, మెకానికల్, కెమికల్ అందరూ కూడా ఎవ్రీవన్ బీటెక్లో చదివే సబ్జెక్ట్ ఇది, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్. సో జనరల్గా మనము ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్కి సంబంధించి రెగ్యులర్గా బన్సల్ అనేది
ప్రతి స్టూడెంట్, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బన్సల్ టెక్స్ట్ బుక్కే తీసుకుని వెళ్తూ ఉంటారు. సో బన్సల్ వాడచ్చు, ఆర్కే రాజ్పూత్ వాడచ్చు, మోడీ సేత్, సెంగల్. సో మనకున్న సిలబస్ అంత డీప్గా ఏమీ లేదు కాబట్టి సింపుల్గా ఆర్కే బన్సల్ చదువుకోండి. అంతకుమించి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లేదు. ఈవెన్ మీరు ఆర్కే బన్సల్ లాంటి టెక్స్ట్ బుక్ మొత్తం మేము కంప్లీట్ చేయలేకపోతున్నాం అనుకున్నట్లయితే, మీరు మంచిగా ఇంజనీరింగ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నోట్స్ కానీ తయారు చేసుకున్నట్లయితే, అంటే మరి ఇంజనీరింగ్ సెమిస్టర్ కోసం వన్ నైట్ బ్యాటింగ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కొంచెం కాలేజీలు బాగా అటెండ్ అయ్యి క్లాస్ నోట్స్ లేదా మంచి టీచర్ చెప్పిన నోట్స్ ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ యొక్క నోట్స్ మీ దగ్గర ఉన్నా అది చదవండి, సరిపోతుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎందుకు అంటే ఆ కంటెంట్ ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ఆర్కే బన్సల్ బిగ్ టెక్స్ట్ బుక్ ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకి ఈజీ, ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ చాలా సంవత్సరాల తర్వాత తీసిన వాళ్ళకి ఏ టెక్స్ట్ బుక్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అయినప్పటికీ కొంచెం టఫ్గా అనిపిస్తుంది. దానికంటే యూ కెన్ గో అహెడ్ విత్ సమ్ నోట్స్, కోచింగ్ సెంటర్ మెటీరియల్ నోట్స్, లేదు కాంటాక్ట్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ యూ ఫ్లూయిడ్ మెకానిక్స్ నోట్స్ పీడిఎఫ్. మీకు కావాలంటే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను మీకు. కానీ అది ఏడబ్ల్యూ లెవెల్ చూసుకోండి, గేట్ ఈఎస్సీ లెవెల్కి వెళ్ళొద్దు. మీరు ఏడబ్ల్యూ లెవెల్ ఫ్లూయిడ్ మెకానిక్స్ నోట్స్ వెతుక్కోండి, సరిపోతుంది. అంతమించి ఎక్స్ట్రా అవసరం లేదు. దెన్ ప్రాసెస్ క్యాలిక్యులేషన్ అండ్ థర్మోడైనమిక్స్. సో ఇది ఎక్స్క్లూజివ్లీ కెమికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి. సో ఈ ప్రాసెస్ క్యాలిక్యులేషన్ థర్మోడైనమిక్స్, కెమికల్ ఇంజనీరింగ్ థర్మోడైనమిక్స్ పి అహూజా, స్టైకోమెట్రీ ప్రాసెస్ క్యాలిక్యులేషన్ కేవి నారాయణన్. సో నేను మెకానికల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం, సో కేవి అహూజా అనేది కొంచెం సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్, అంటే నాకే అన్ని తెలుసు కాదు, నేనేం చేయలేను, అది మెకానికల్ సబ్జెక్టు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పి అహూజా అనేది కొంచెం హై లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, సోఫిస్టికేటెడ్ ఉంటుంది. కేవి నారాయణన్ స్టైకోమెట్రీ బాగా చెప్తారు, ఈజీగా సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు ఉంది. కాబట్టి యూ కెన్ గో అహెడ్ విత్ ఎనీ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. నిందా చెప్పినట్టు మళ్ళీ ఫస్ట్ టైం థర్మోడైనమిక్స్ అవుతున్న సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు మీరు డిప్లొమో థర్మోడైనమిక్స్ టెక్స్ట్ బుక్ చూడండి. ఇక్కడ ఒక చిక్కు వస్తుంది ఏంటంటే, థర్మోడైనమిక్స్ 3 పార్ట్లో ఉంటుంది డిప్లొమో వాళ్ళకి. కాబట్టి దాని ప్రకారం చూసుకొని మన సిలబస్ పక్కన పెట్టుకొని మీ ఏ టెక్స్ట్ బుక్ లో మీ సిలబస్ ఉందో ఆ టెక్స్ట్ బుక్ తీసుకోండి డిప్లొమా వాళ్ళు. సో అవి బేసిక్స్ నేర్పిస్తాయి, మీకు ఈజీగా బేసిక్స్ నేర్పిస్తాయి. చిన్న టెక్స్ట్ బుక్ ఉంటుంది, దాంట్లో మీకు లాస్ట్ లో ఎంసీక్యూస్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ ఇస్తూ ఉంటారు. సో ఆ టెక్స్ట్ బుక్స్ మీరు ఫాలో అవ్వగలిగినట్లయితే ఈజీలీ యూ కెన్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, చలో ఎయిర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్. సో సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, కెమికల్ వాళ్ళకి కూడా కొంత థియరీ ఎక్కువ ఉంటుంది, ఈ టాపిక్ థియరీ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఇందా చెప్పాను ఆల్రెడీ మీకు, ఇక్కడ మీరు థింక్ చేయాల్సింది థియరీ. ఓకే, థియరీ క్వశ్చన్స్ వస్తాయి, ఏ పొల్యూటెంట్ ఏ డిసీజ్ కాజ్ చేస్తుంది, ఏది ప్రైమరీ పొల్యూటెంట్, ఏది సెకండరీ పొల్యూటెంట్ ఎంత లిమిట్స్ లో ఉండాలి, నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం పొల్యూటెంట్ లిమిట్స్ ఏంటి, ఇట్లా వస్తాయి థియరిటికల్ గా. ఓకే, ఎఫెక్ట్స్ అడుగుతారు, డిసీజెస్ అడుగుతారు, ఇవన్నీ అడుగుతారు. కానీ ఇక్కడ 2 పాయింట్స్. ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సన్ట్రేషన్, యూనిట్ కన్వర్షన్ నేర్చుకోండి. ఎవరు చెప్పలేదు మీకు, ఎవరు చెప్పరు, ఓన్లీ ఎవరైతే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ టీచర్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళు చెప్తారు మీకు. యూనిట్ కన్వర్షన్స్, మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ టు పీపీబీ, పీపీఎం, యూనిట్ కన్వర్షన్స్ ఇంపార్టెంట్ మీకు. అలాగే ట్రీట్మెంట్ యూనిట్స్ ఉంటాయి, సిలబస్ లో క్లియర్ గా రాశారు అక్కడ. ఎస్ఓఎక్స్, ఎన్ఓఎక్స్ లేదా SO2, NO2 ఈ గ్యాసెస్ కి సంబంధించి ట్రీట్మెంట్ యూనిట్స్ కి సంబంధించిన కంట్రోల్ టెక్నాలజీస్, ఇవి ఎలా డిజైన్ చేస్తారు, వాటి ఆపరేషన్ ఏంటి, దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అది బేసిక్సే, మరి అడ్వాన్స్డ్ హై లెవెల్ అవసరం లేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నేను పర్సనల్ గా ఈ 2 బుక్స్ చదివాను. 2 బుక్స్ ఎక్సలెంట్ బుక్స్. ఎయిర్ పొల్యూషన్ బై MN రావ్, HVN రావ్ నా దగ్గర ఉంది ఆల్రెడీ. సో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ CS రావ్. అలాగే ఈ 3వ బుక్ ఉంది చూడండి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ PV రో, టాకో బైనాగ్లాస్. సో దట్ ఈస్ మై ఫేవరెట్ బుక్. నేను ఆ బుక్ దాదాపు 4-5 సార్లు చదివాను. ఎందుకు అన్నిసార్లు చదవాలి? బికాజ్ నేను ఆ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ సివిల్ స్టూడెంట్స్ కి దాదాపు 300 బ్యాచ్లు చెప్పాను నేను. సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి కదా. నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మీద దాదాపు ఒక 20 to 24 బుక్స్ చదివా, టెక్స్ట్ బుక్స్.
సో వాటన్నిటిలోకి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బై పివి రో టెక్నోబ్లాస్. కానీ నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, ఈ పీసీబీ ఆస్పిరెంట్కి ఈ బుక్ ముట్టుకోవద్దు. రిఫరెన్స్ అని నేను ఇక్కడ రాసి పెట్టినప్పటికీ మీరు ఓన్లీ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు సిలబస్ ఏదైనా కావచ్చు, వాటర్, వేస్ట్ వాటర్, ఇది ఎయిర్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్, ఈ బుక్ మాత్రం కొంచెం ఇంగ్లీష్ హై స్టాండర్డ్లో ఉంటుంది. చాలా ఎక్కువ డీప్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే కంటెంట్ చాలా ఎక్కువ, ఎంత మటుకు కట్ చేయాలి అంటే మనం బుక్ చదువుతూ వెళ్తే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది. బుక్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక స్టోరీ ఫార్మేట్లో బాగా ఇంట్రెస్ట్గా చదవాలనిపిస్తుంది. కానీ మనం చదవాల్సింది ఎగ్జామ్ కోసం కదా. సో కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ని మీరు అవాయిడ్ చేయటం మంచిది. నేను క్లియర్గా ఇక్కడ రిఫరెన్స్ రాసినప్పటికీ దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎయిర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్, ఈ ఎంఎన్ రావ్, హెచ్విఎన్ రావ్ ఎయిర్ పొల్యూషన్ మీరు ఫాలో అవ్వచ్చు. బాగుంటుంది, టెక్స్ట్ బుక్ బాగుంటుంది. కానీ మీకు ఎంత మటుకు సిలబస్ ఉందో సిలబస్ పేపర్ పక్కన పెట్టుకొని ఆ టాపిక్సే చదవండి. అలాగే ఒక్క టెక్స్ట్ బుక్ కాదు, మనం ఇక్కడ చెప్పిన ఏ టెక్స్ట్ బుక్స్లో అయినా టెక్స్ట్ బుక్లో ఉన్నది మొత్తం చదువుదాం అనుకోవద్దు. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఏ ఆస్పిరెంట్ అయినా మీ సిలబస్ పీడిఎఫ్ ఉంది కదా, ప్రింట్అవుట్ తీసుకోండి, గోడకు అతికించండి. ఆ సిలబస్లో ఉన్న టాపిక్సే రెస్ట్రిక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇదంతా కూడా హ్యూజ్ ఓషియన్ లాంటి కంటెంట్. ఎంత చదివినా ఇంకా వస్తూనే ఉంటుంది ఎన్విరాన్మెంట్లో అనేది. సో ఓషియన్ కంటెంట్లోకి మీరు దూకొద్దు. మీ సిలబస్లో పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఏముందో అది చదవండి, అది ఫోకస్ చేయండి. అంతకు మించి ఎక్స్ట్రాగా మీరు ఏమి చదవద్దు. సిలబస్ టెక్స్ట్ బుక్ తీసుకున్న ఇప్పుడు ఈవెన్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో, ఆర్కే బన్సర్లో చాలా ఉంటుంది ఇన్ఫర్మేషన్. మీ సిలబస్లో ఏ పాయింట్ ఉందో అది మాత్రమే అండర్లైన్ చేసుకొని చదవండి. ప్రతి సబ్జెక్ట్కి నేను అదే చెప్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా ఎయిర్ పొల్యూషన్ ఎంఎన్ రావు, హెచ్విఎన్ రావు కోసం. అలాగే ఎవరైతే ఫ్రీ క్లాస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, సెల్ఫ్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఉంటారో, నేను ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ మన వేరే ఛానల్ ది కేపీసార్ ఛానల్లో 7 వీడియోస్ చేస్తున్నా. కంప్లీట్గా ఎయిర్ పొల్యూషన్ కవర్ అవుతుంది. అందులో కొంచెం థియరీకి మీరు ఏమైనా బుక్స్ చూసుకోండి. ఒక మీ సిలబస్ ప్రకారం కంప్లీట్గా కవర్ అవుతుంది. ఇంకా థియరీ ఎక్కువ కావాలి, డిసీజెస్ నేర్చుకోవాలి, ఎఫెక్ట్స్ నేర్చుకోవాలి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నేర్చుకోవాలి, ఓజోన్ గురించి ఇంకా ఎక్కువ చదువుకోవాలి అంటే ఇందాక ఆల్రెడీ నేను ఇది చెప్పాను మీకు. ఈ బుక్లో కూడా బాగుంది. 1 మినిట్ చూపిస్తాను మీకు. ఎస్, శంకర్ ఐఏఎస్ ఎన్వైరన్మెంట్ థియరీ బాగుంది. ఎయిర్ పొల్యూషన్ థియరీ ఇందులో కూడా బాగుంది. శంకర్ ఐఏఎస్ ఎన్వైరన్మెంట్ బుక్లో ఎయిర్ పొల్యూషన్ థియరీ బాగుంది, అది చూసుకోవచ్చు మీరు. అలాగే నేను క్లియర్గా చెప్తున్నాను, మన ఛానల్ ఏంటండి అది, ది కేపీసార్ ఛానల్లో ఎయిర్ పొల్యూషన్ 7 వీడియోస్, 7 అవర్స్ 7 వీడియోస్ మొత్తం సిలబస్ నేను కంప్లీట్ చేస్తున్నా ఫ్రీగా. హ్యాపీగా మీరు అవి చూడండి ఫ్రీగా. ఎవరైతే సెల్ఫ్ స్టడీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇక్కడ రాస్తాను నేను. అంటే అది ఎప్పుడో చేసింది నేను, యాక్చువల్లీ 2-3 ఇయర్స్ బ్యాక్ చేసింది, కానీ మన సిలబస్కి అది సరిపోతుంది. సో ఈ ఛానల్లో మీకు వీడియోస్ ఉన్నాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇందులో కొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి, నేను మళ్ళీ చెప్తున్నా. ఓన్లీ మీ సిలబస్లో ఉన్న టాపిక్స్ సిలబస్ పీడిఎఫ్ పక్కన పెట్టుకొని చూడండి. 7 వీడియోస్లో ప్లూమ్ కాన్సెప్ట్, ప్లూమ్ రైజు, ల్యాప్స్ రేటు, ఇటువంటి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ టాపిక్స్ ఉంటాయి. అవి అవసరం లేదు, మీకు సిలబస్ లేకపోతే అవి చూసుకోండి. సో ఇందులో మీకు ఫుల్ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే తెలుగులో ఎయిర్ పొల్యూషన్ ఇంట్రడక్షన్ కూడా మనం వీడియో చేసాం, మన ఛానల్లోనే ఉంది, చూడండి ఒకసారి. నెక్స్ట్, వాటర్ పొల్యూషన్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. సో వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ మెట్కఫే అండ్ ఎడ్డీ, ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ వాల్యూమ్ 2 ఎస్కే గార్గ్. సో వాటర్ కి సంబంధించి వాటర్ సప్లై ఇంజనీరింగ్ బీసీ పున్య. సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఇది రాసుకోండి, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్, వాటర్ సప్లై, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ రెండు కూడా బీసీ పున్య. 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి వేరువేరుగా, సేమ్ టెక్స్ట్ బుక్ కాదు. వాటర్ సప్లై ఒక బుక్ ఉంటుంది, వేస్ట్ వాటర్ ఇంకొక బుక్ ఉంటుంది. నా దగ్గర ఉంది బుక్. సో వాటర్ సప్లై ఒక బుక్, వేస్ట్ వాటర్ ఇంకొక బుక్ ఉంటుంది. సో బీసీ పున్య ఆ టెక్స్ట్ బుక్ ని మీరు ఫాలో అవ్వచ్చు. యూ కెన్ గో హెడ్. అందులో కూడా మళ్ళీ చెప్తున్నా, మన సిలబస్ లో ఏముందో అవి చూసుకుని అవే చదవండి. చాలా ఉంటుంది కంటెంట్, మీకు అవసరం లేదు, మీకు సిలబస్ లో ఉన్న కంటెంట్ ని చదువుకోండి.
నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, జార్జ్ టెక్నాలజీస్, అలాగే జార్జ్ టాకోబెనోగ్లాస్. ఓకే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జార్జ్ టాకోబెనోగ్లాస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిపిహెచ్ఈఓ మాన్యువల్, సాలిడ్ వేస్ట్ రూల్స్ 2016 అండ్ అమెండ్మెంట్స్. ఇక్కడ 2016 కాదు, లేటెస్ట్ గా 2024 అమెండ్మెంట్స్ వచ్చినాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అప్డేట్ అవ్వండి, 2024 రూల్స్ ప్రకారం నేర్చుకోండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2024 రూల్స్ అండ్ అమెండ్మెంట్స్ అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ రూల్స్ నుంచి వస్తుందండి, టాపిక్స్ వస్తాయండి. ఎన్వైరన్మెంటల్ లెజిస్లేషన్ అండ్ పాలసీ. సో ఎన్వైరన్మెంటల్ లెజిస్లేషన్ అండ్ పాలసీస్ కి సంబంధించి ఎన్వైరన్మెంటల్ లాస్ ఇన్ ఇండియా పి లీలాకృష్ణన్ ప్రైమరీ టెక్స్ట్ బుక్, అది ఫాలో అవ్వచ్చు. వీటిలో మొత్తం చదవాలి మీరు కంపల్సరీ. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి 1986, వాటర్ యాక్ట్ 1974, ఎయిర్ యాక్ట్ 1981, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎంఎస్డబ్ల్యూ రూల్స్, బయోమెడికల్ వేస్ట్ రూల్, హెజార్డస్ వేస్ట్ రూల్. ఇవన్నీ కూడా మీరు మస్ట్ రీడ్ టాపిక్స్, కంపల్సరీ మీరు చేయాల్సినవి ఇవన్నీ కూడా. సో ఈ పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్ క్వశ్చన్స్ వస్తాయి, వెరీ ఇంపార్టెంట్. ఏపీ వాళ్ళకి ఈజీగా వస్తాయి, తెలంగాణ వాళ్ళకి నేను చెప్తున్నా వీటిలోంచి హై లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు బాగా చదువుకోవాలి వీటికి సంబంధించి. హై అండ్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లోంచి, క్లియర్గా చెప్తున్నాను నేను తెలంగాణ వాళ్ళకి. సో మీరు కంగారు పడ్డారు, అప్పట్లో నా మెసేజ్ కూడా పెట్టారు, రీసెర్చ్ పేపర్ లా ఉంది. ఎక్కడి నుంచి? అది ఎన్విరాన్మెంటల్ వాటర్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ ఎయిర్ పొల్యూషన్ నుంచి కాదండి. రీసెర్చ్ పేపర్ ఎక్కడి నుంచి అనిపించిందంటే లాస్ట్ 3 చాప్టర్స్, ఎన్వైరన్మెంటల్ లెజిస్లేషన్ అండ్ పాలసీ, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈ మూడిటి వలన మీకు రీసెర్చ్ పేపర్ లాగా అనిపించింది అది. ఓకే, సో వీటి మీద ఇన్ డెప్త్ కాన్సెప్ట్ రీసెర్చ్ చేసి బాగా నేర్చుకోండి. సో నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లో, సో ఇక్కడ మళ్ళీ శంకర్ ఐఏఎస్ ఎన్వైరన్మెంట్ లో బాగుంది క్లైమేట్ చేంజ్, చూసా నేను. అనుభా కౌశిక్, సిపి కౌశిక్, ఎన్వైరన్మెంటల్ సైన్స్ టెక్స్ట్ బుక్, అనుభా కౌశిక్ అండ్ సిపి కౌశిక్. ఇందులో రిపీటెడ్ గా మనం చదవాల్సింది ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్, క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, యుఎన్ఎఫ్సిసిసి. సో ఇవన్నీ కూడా గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ పాలసీస్ అండ్ ఇష్యూస్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇందులో సస్టైనబిలిటీ కూడా ఇంక్లూడ్ అయ్యింది. సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ బై క్యాంటర్ లేదా ఆంజనేయులు, మన లాంగ్వేజ్ లో మనకి ఈజీగా అర్థం కావాలంటే ఆంజనేయులు. సో నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ CCEIA నోటిఫికేషన్, ఇది ఇంపార్టెంట్ మీకు. సో ఇక్కడ ఉన్న వాటిల్లో నేను సింపుల్ గా ఇంత లిస్ట్ చెప్పిన దాంట్లో నేను ఒక సమరీ ఇస్తాను మీకు, ఓకేనా? ఒక చిన్న సింపుల్ సమరీలో చెప్పేస్తాను నేను మీకు. సో ఎవరైతే ఫస్ట్ టైం చదువుతున్నారో థర్మల్ కానీ, మెటీరియల్ సైన్స్ కానీ, ఈవెన్ చాలా సంవత్సరాల తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ టచ్ చేసిన వాళ్ళైనా సరే, ఈ 3 సబ్జెక్టులకి డిప్లొమా టెక్స్ట్ బుక్స్ చదువుకొని బేసిక్స్ నేర్చుకొని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేసేసి కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. కాన్సెప్ట్ ఉంటుంది డిప్లొమా సబ్జెక్ట్లో, మంచి కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఎండ్లో MCQs ఉంటాయి, అవి నేర్చుకొని 3 టెక్నికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి బాగుంటుంది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వేస్ట్ వాటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇందులో సాలిడ్ వేస్ట్ పక్కన పెడితే ఎయిర్, వాటర్, వేస్ట్ వాటర్ మొత్తం 2 బుక్స్ లో బీసీ పున్మియా బాగుంటుంది. వాటర్ సప్లై, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ బీసీ పున్మియాలో ఈ మొత్తం కవర్ అవుతాయి. యూ కెన్ గో అహెడ్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది అది ఒక సపరేట్ లాగా ఉంటుంది, కానీ బేసిక్స్ ఉంటాయి బీసీ పున్మియాలో. డీటెయిల్డ్ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఇవన్నీ డీటెయిల్డ్ గా కావాలంటే మాత్రం ఇందా చెప్పిన బుక్స్ మీరు రిఫర్ అవ్వాల్సిందే. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2024 రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. సో మిగిలిన టాపిక్స్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, క్లైమేట్ చేంజ్, న్యాచురల్ రిసోర్సెస్, ఎకోసిస్టమ్, ఇవన్నీ కూడా యూ థింక్ లైక్ అన్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ లో చదువుకోండి అవన్నీ. సో డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పటికీ యూ కెన్ గెట్ త్రూ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కోచింగ్ మెటీరియల్స్, దట్ విల్ బి బెస్ట్. లేదంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ 9th నుంచి 12th స్టాండర్డ్ దాకా టెక్స్ట్ బుక్స్ లో కూడా ఇవన్నీ దొరుకుతాయి మీకు.
యూ కెన్ ఈవెన్ డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మీకు, వాటిని డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. సో సెల్ఫ్ స్టడీ స్టూడెంట్స్కి మీరు ఫోకస్ బాగా చేయండి. మీరు జనరల్ స్టడీస్లో చదివిన దాంతో పాటు ఎక్స్ట్రా చాలా పాయింట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లేటెస్ట్ 2024-2025 వచ్చిన అమెండ్మెంట్స్, రూల్స్, పాలసీస్, రెగ్యులేషన్స్, క్లైమేట్ చేంజ్కి సంబంధించి, సాలిడ్ వేస్ట్కి సంబంధించి, ప్రతి దానికి సంబంధించి లేటెస్ట్ ఇష్యూస్ కూడా తెలుసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదంతా. సో ఏ ఎగ్జామ్ అయినా, అది ఏడబ్ల్యూ సివిల్ కావచ్చు, ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంటల్ కావచ్చు, పైన మార్చలేదు మా వాళ్ళు. సో ఏ ఎగ్జామ్ అయినా సరే ఫస్ట్ మీరు స్టాండర్డ్ బుక్స్ నుంచి లేదా బెస్ట్ టీచర్ నుంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. రెండే. అయితే మంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదువుకోవాలి, లేదంటే అటువంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఒకటి కంటే ఎక్కువ చదివి మీకోసం మంచి నోట్స్ తయారు చేసిన టీచర్, అటువంటి టీచర్ దగ్గర క్లాస్ వినాలి. యూ కెన్ మేక్ టీచర్ దగ్గర క్లాస్ విని మీ ఓన్ నోట్స్ మీరే తయారు చేసుకోవాలి. ఓకే, వేరే వాళ్ళ పీడిఎఫ్స్, వేరే వాళ్ళ నోట్స్లు ఇవన్నీ కాదు, మీ లాంగ్వేజ్లో మీరు తయారు చేసుకోండి నోట్స్. అప్పుడు చాలా బాగా గుర్తుంటుంది, చాలా ఎక్కువ రోజులు గుర్తుంటుంది, ఎగ్జామ్లో బాగా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ మస్ట్. ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయకూడదు, ఏ టాపిక్ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ తక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో తెలుస్తుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు టెస్ట్ సిరీస్ ద్వారా వస్తుంది. చాలా కొత్త పాయింట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్ ద్వారా నోట్స్లో. కాబట్టి మంచి టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసుకోండి మీరు. అంటే బెస్ట్ టీచర్స్ తయారు చేసిన టెస్ట్ సిరీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పటికిప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అయిపోయి ఇప్పటికిప్పుడు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసేసి సడన్గా డంప్ చేసినట్లు కాకుండా, ఆ సబ్జెక్ట్ కొన్ని రోజుల నుంచి చెప్తూ ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి ఉండి సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ అయిన టీచర్స్ తయారు చేసిన టెస్ట్ సిరీస్. సో దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. దాంతోపాటు రివిజన్, అంటే నోట్స్ రాసుకున్నారు, నోట్స్ నుంచి రివైజ్ చేయాలి, టెస్ట్లు రాస్తున్నారు, టెస్ట్ నుంచి కొత్త పాయింట్స్ వస్తే రివైజ్ చేయాలి, పీవైక్యూస్ సాల్వ్ చేస్తున్నారు, వాటి నుంచి కొత్త పాయింట్స్ వస్తే రివైజ్ చేయాలి. మొత్తం చేసి ఫైనల్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మినిమం ఒక 5000 క్వశ్చన్లు సాల్వ్ చేయగలిగేటట్టు ప్లాన్ చేసుకోండి. సో దట్ యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ద ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఎక్కడ మీరు డీవియేట్ అవ్వద్దండి. ఎందుకు డీవియేట్ అవ్వద్దు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, ఉన్న పోస్టులు తక్కువ, కాంపిటీషన్ చాలా ఎక్కువ. అండ్ దీన్ని పార్ట్ టైం పాసింగ్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వద్దు. మీరు ఒకే గోల్ పెట్టుకోండి. అయితే ఏడబ్ల్యూ సివిలా, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డా, అయితే ఏఎంవిఐయా, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డా. సో ఒక్క గోల్ తోటి కనుక మీరు ఫైట్ చేశారంటే సక్సెస్ తప్పకుండా మీకే వస్తుంది, నో డౌట్ రిగార్డింగ్ ఇట్. మరి మిగిలిన వాళ్ళకి చెప్పలేదు, మిగిలిన వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఒకటే ఉంది టీసీబీ. కెమికల్ ఇంజనీర్స్ కానీ, తెలంగాణలో బయోటెక్నాలజీ వాళ్ళు కానీ, ఎన్విరాన్మెంటల్ వాళ్ళు కానీ, వాళ్ళకి ఒకటే ఎగ్జామ్, వేరే ఎగ్జామ్ లేదు. మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి కొంత డీవియేషన్, సివిల్ వాళ్ళకి చాలా డీవియేషన్ ఉంది ఏడబ్ల్యూ సివిల్ వైపు. మెకానికల్ వాళ్ళకి ఇంకా ఏఎంవిఏ రాలేదు కాబట్టి వాళ్ళు ఫ్లక్చుయేట్ అవుతున్నారు. కాబట్టి ఒకటే గోల్ పెట్టుకొని మీ గోల్ కోసమే ట్రై చేయండి. 3-4 ఎగ్జామ్స్ ఒకేసారి చదువుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, చలో మన ర్యాంకర్స్ ప్రో యాప్ తెలుసు కదా, మన యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేశారా? మన యాప్ ర్యాంకర్స్ ప్రో, మన యాప్ ఇమ్మీడియట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి, మన యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మనం ఏం చేస్తున్నామో, యాప్లో ఏ కోర్సెస్ ఉన్నాయో చూడండి. సో ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్ కోసం ప్రాక్టీస్ బ్యాచ్ లాంచ్ చేశాము. దాంతో పాటు రూపా ఐఏఎస్ అకాడమీతో కొలాబరేట్ అయ్యి జనరల్ స్టడీస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాక్టీస్ బ్యాచ్ తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. ప్రాక్టీస్ బ్యాచ్ తో పాటు ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్ టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. అలాగే మనం గ్రీన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసామండి. గ్రీన్ బ్యాచ్ దేనికోసం స్టార్ట్ చేసాము? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోసం. దాంతో పాటు 1 year తీసుకున్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఫ్రీ, 6 months వాళ్ళకి కాదు. సో మనం లాంచ్ చేస్తున్నాము టెస్ట్ సిరీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్ కి. ఒకటి ఫుల్ లెంత్ కోర్స్ లాంచ్ అవుతుంది, ఇంకో పక్క టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అవుతుంది. టెస్ట్ సిరీస్ లో మనకి లెవెల్ 1, లెవెల్ 2 క్వశ్చన్లు ఉంటాయి, టాపిక్ వైజ్ క్వశ్చన్లు ఉంటాయి. అరౌండ్ 5000 క్వశ్చన్స్ టార్గెట్ తోటి మేము టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే టెస్ట్ సిరీస్ అనగానే సబ్జెక్ట్ వైజ్ ఒక 2 టెస్టులు, ఫుల్ లెంత్ ఒక 5-6 టెస్టులు ఇచ్చేసి వదిలేయటం కాదు. ఇక్కడ మన పాలసీ అది కాదు. ఓవరాల్ 1000 క్వశ్చన్లు ఇచ్చి వదిలేయటం టెస్ట్ సిరీస్ కాదు. 5000 క్వశ్చన్లు ఇస్తున్నాం మేము మీకు.
సో 5,000 టెస్టులు, 5,000 క్వశ్చన్లు, టెస్టులు కాదు సారీ, 5,000 క్వశ్చన్లు మీరు సాల్వ్ చేయగలుగుతారు ఎగ్జామ్కి వెళ్ళే లోపు. యూ కెన్ గో హెడ్ ఇన్ ర్యాంకర్స్ ప్రో యాప్ ఉంది మనకి. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే నా మొబైల్ నెంబర్ ఇక్కడ 8985931112 మన టెలిగ్రామ్ ఛానల్ కేపీసార్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో, ఆల్రెడీ నేను ఎయిర్ పొల్యూషన్ చేశాను, కొన్ని వేస్ట్ వాటర్ టాపిక్స్ చేశాను, కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ వీడియోస్ కూడా చేస్తున్నాను. నా వీడియోస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే 2 ఛానల్స్ మనకి, ఒకటి ర్యాంకర్స్ ప్రో, లేదు అంటే ది కేపీసార్. చెక్ చేసుకోండి, వీడియోస్ ఉంటాయి ఫ్రీగా. సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా మనం సపోర్ట్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి ఏమైనా కావాలంటే. విల్ టేక్ కేర్. ఓకే గైస్, థ్యాంక్ యూ అనండాల్.